తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని నిరంతరం పేదల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట మండలం కాసరాబాదులో జరిగిన అభయహస్త ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురువారం సూర్యాపేట మండలం కాసరాబాద్లో జరిగిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు ఈ నెల 6వ తేదీ వరకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను 100 రోజుల వ్యవధిలోనే అమలు చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రజలు తమ గ్రామాలలో, పట్టణాలలోని వార్డులలో దరఖాస్తులు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన తరువాత ఇప్పటి వరకు 6,50,00,000 మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారని ఆయన అన్నారు. రేషన్ కార్డులు లేని వారి నుండి మళ్ళీ ఒకసారి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని, గత 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదని, పెన్షన్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని వారు తెలియజేశారు. ప్రజలు తప్పులు లేకుండా దరఖాస్తులు నింపి ఇవ్వాలని, రసీదును జాగ్రత్త పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ జీడి భిక్షం, గ్రామ సర్పంచ్ కొల్లు రేణుకా నరేష్, పార్టీ మండల అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు చింతమల్ల రమేష్, మాజీ సర్పంచ్ సంకరమద్ది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.